సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవాయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. 6 ఏళ్ల నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ గవాయ్ పలు చరిత్రాత్మక తీర్పులు ప్రకటించారు. 6 నెలల పాటు చీఫ్ జస్టిస్ గా కొనసాగి రిటైర్ అవుతారు. దేశంలో సీజేఐగా బాధ్యతలు తీసుకున్న రెండో దళిత న్యాయ కోవిదుడిగా గవాయ్ రికార్డులకెక్కారు. 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన జస్టిస్ గవాయ్ నవంబర్ 23 వరకు సీజేఐగా పనిచేయనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్ 2005లో బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. भूषण रामकृष्ण गवई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूं, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं. భారత సర్వోన్నత న్యాయస్థానం 52వ ప్రధాన న్యాయమూర్తిగా మహారాష్ట్రకు చెందిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ జస్టిస్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 1985లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించిన గవాయ్ అంచెలంచెలుగా అత్యున్నత స్థానానికి ఎదిగారు. వచ్చే నవంబర్ 23 వరకు గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగి రిటైర్ అవుతారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత 6 ఏళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యమయ్యారు. రాజ్యాంగ, పరిపాలన, సివిల్, క్రిమినల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్, విద్యుత్, విద్య, పర్యావరణానికి సంబంధించిన కేసులను విచారించారు. హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లను కొట్టివేయడాన్ని తక్షణం నిలిపివేయించడంతో పాటు అక్కడ దెబ్బతిన్న పర్యావరణ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తాను అవుట్ ఆఫ్ ద వే వెళతానని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై దాఖలైన కేసులో స్పీకర్ ఎన్ని రోజుల్లోపు ఫిరాయింపు ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్న అంశంపై విచారించి తీర్పు రిజర్వ్ చేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్ తండ్రి రామకృష్ణ సూర్యభన్ గవాయి లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగాను, పలు రాష్ట్రాలకు గవర్నర్గాను పనిచేశారు. గవాయ్ తండ్రికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్తో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది.